హైదరాబాద్ లో పచ్చదనం మచ్చుకైనా కనిపించకుండా పోతుంది. మొక్కలు పెంచడానికి జాగే కరువవుతోంది. ఆసక్తి ఉండాలే కానీ ఎక్కడైనా మొక్కలు పెంచవచ్చంటున్నారు ఓ పర్యావరణ ప్రేమికురాలు. అందుకు స్థలం ఓ సమస్య కాదంటున్నారు. అదెలాగో మీరు చూడండి. కాస్త ఓపిక ఆసక్తి ఉండాలే కానీ ఉన్న కొద్దిపాటి స్థలంలోనూ ఏకంగా చెట్లే పెంచేయొచ్చంటున్నారు ఈ పర్యావరణ ప్రేమికురాలు. మొక్కలు పెంచడానికే జాగా లేదనుకునేవారు ఒకసారి కళ్యాణ్ నగర్ కి వెళ్లి చూడాల్సిందే. ఈమె పేరు స్వర్ణకుమారి. ఇంటిపైన పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచుతున్నారు. మొక్కలు పెంచడాన్ని ఓ హాబీగా మార్చుకున్నారు. మొక్కల వల్ల పర్యావరణానికి ప్రయోజనం కలగడంతో పాటు ఇంటి అందాన్ని ఎంతో పెంచుతాయంటున్నారు. చాలా మంది వచ్చి చూస్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళందరూ అయితే మొత్తం అందరూ కూడా వాళ్ళకి తెలిసిన ఎవరికైనా మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నా తెలుసుకుని వస్తూ ఉంటారు. వచ్చి చూసి వెళ్తూ ఉంటారు బాగా ఇంట్రెస్ట్ గాని. స్వర్ణకుమారి తన ఇంటి స్లాబ్ ని ఓ అందమైన గార్డెన్ లా తీర్చిదిద్దారు. దీన్ని ఆమె ప్రేమగా వన కుటీర్ అని పిలుచుకుంటారు. ఆమె పేరు కలిసి వచ్చేలా ఇంటికి స్వర్ణ కుటీర్ అని పేరు పెట్టుకున్నారు. ఈ గార్డెన్ లో లేని మొక్క లేదు. ఎక్కడెక్కడి నుంచో సేకరించిన అనేక రకాల మొక్కలు ఇక్కడ దర్శనమిస్తుంటాయి. వీటిలో రుద్రాక్ష, బత్తాయి, చెర్రీ, బ్రహ్మ పుష్పం, క్వీన్, టచ్ మీ నాట్, ఉసిరి, సపోటా, కాఫీ, దోస, దొండ, అరటి, తమలపాకు, మనీ ప్లాంట్, గులాబీలు, బ్రహ్మజముడు, నాగజముడు ఇలా అనేక రకాలున్నాయి. వస్తూ ఉంటారు ఎక్కువగా ఫ్రెండ్స్ అయ్యి కూడా. ఈవినింగ్ ఎక్కువ టైంగా పైనే ఉంటాం. సమ్మర్లో అయితే కూడా ఇక్కడ చాలా బాగుంటుంది కూర్చుంటే. చాలా మంది వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పైకి వచ్చి మొక్కలు చూడకుండా వెళ్ళరు. అసలు అందరూ కూడా మొక్కలు చూడటానికి పైకి వస్తారు. కానీ చాలా మంది ఇప్పుడు మొక్కలు పెంచాలనే కాన్సెప్ట్ కూడా పెరిగింది. అందరూ పెంచుతున్నారు. చాలా సాధారణంగా ఏమాత్రం ప్లేస్ ఉన్నా పెంచడానికి ట్రై చేస్తున్నారు. అలా బాల్కనీలో కూడా పెంచుకోవాలన్నా కూడా ఇండోర్ ప్లాంట్స్ అలాంటివి పెంచుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. మొక్కలతో పాటు రంగురంగుల చేపలు, తాబేళ్లు ఉన్నాయి ఇక్కడ. 200 రకాలకు పైగా మొక్కలు ఉన్నందున చాలా మంది వచ్చి చూస్తుంటారు. విదేశీ పర్యాటకులు సైతం వస్తుంటారని స్వర్ణకుమారి చెప్పారు. స్నేహితులు వస్తే వారికి మొక్కలను బహుమతిగా ఇస్తుంటారు ఈమె. తమ వనకుటీని చూసిన తర్వాత చాలా మంది తమ ఇళ్లలోనూ మొక్కలు పెంచడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు.